గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ స్వామి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సభ్యులకు పలు సూచనలు సలహాలు కోరారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ ఇళ్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, వీరస్వామి, మున్సిపాలిటీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు రాష్ట్రంలోని పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో వారికి అందరూ కూడా ఇందిరమ్మ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసేందుకు మన ప్రీతమ నాయకులు మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రాణాలు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రాణాలలో ఇందిరమ్మ నిరుపేద అందరికీ ఇల్లు సాధ్యం చేసి ఇచ్చినందుకు వాటిలో వీళ్ళందరికీ నిరుపేదలందరికీ మేము మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గరీబులకు గుడిసెలలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పేరు రాసి పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కన్వీనర్ అంటే వార్డు కన్వీనర్ అంటే వార్డు ఆఫీసర్ సైడ్ ఏమో సంతకాలు వేసి బాబు మీరందరూ తీసుకోండి, సీట్స్ తీసుకొని ఆఫీస్ తీసుకొని ఏదైతే పేర్లు పెడతారో పేర్లు ఇచ్చి మాట్లాడండి. ఓకేనా? ఓకే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.